రాష్ట్రంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆ లోటును భర్తీ చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. అందుకు తగ్గట్టుగానే రేపటి నుంచి క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించబోతున్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రచార రథాలను ప్రారంభించనున్నారు. వచ్చే ఎన్నికల్లో కనీసం 10 లోక్సభ స్థానాలు, 35% ఓట్ బ్యాంక్ ఇక సాధించాలని పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బీజేపీ మూడోసారి ఎందుకు అధికారంలోకి రావాలనో వివరిస్తూ రాష్ట్రానికి సంబంధించి 10 ఏళ్లలో కేంద్రం చేసిన సహకారాన్ని ప్రజలకు తెలియజేస్తామన్నారు. లోక్సభ ఎన్నికల్లో తమకు సత్తా చాటాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలను కైవసం చేసుకునేందుకు కమలం పార్టీ ప్రణాళిక రచించింది. ఈ మేరకు 17 పార్లమెంటు స్థానాలకు 5 క్లస్టర్లుగా విభజించారు. ఆ 5 క్లస్టర్లలో మొత్తం 4238 కిలోమీటర్ల మేర రథయాత్రలు నిర్వహించనున్నారు. యాత్ర ముగింపు సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నట్టు పార్టీ వర్గాలు ఇప్పటికే తెలిపాయి. విజయ్ సంకల్ప యాత్రకు రాష్ట్ర ప్రముఖులు నాయకత్వం వహిస్తారు. ఆయా క్లస్టర్ల పరిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్ తదితర పార్టీల సీనియర్ నేతలు పాల్గొంటారు. ప్రధాని మోదీ ప్రభుత్వం 10 ఏళ్లలో సాధించిన విజయాలు, విపక్షాల వైఫల్యాలను విజయ సంకల్ప యాత్రల ద్వారా ప్రజలకు వివరిస్తామన్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వప్న, చెప్పండి. స్వాతి, మొత్తానికైతే బీజేపీ గట్టిగానే ప్రజల్లోకి వెళ్తుంది. ఈసారి బీజేపీకి కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ కన్నా ఎక్కువ సీట్లు రాబోతున్నాయి. 10+ అనేది ఖచ్చితంగా మేము సాధించబోతున్నాము. బీఆర్ఎస్ కి ఓటు వేయడము దండగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు ఓటు వేసినా నేషనల్ లెవెల్లో గెలవదు. ఎలాగో వచ్చేది బీజేపీ మోదీ సర్కారే కాబట్టి మాకు ఓటు వేయండి, మాకు ఓటు వేస్తే ఖచ్చితంగా ఎక్కువ నిధులు తీసుకురాగలుగుతాం, తెలంగాణను ఎక్కువ డెవలప్ చేయగలుగుతాము. ఇప్పటి వరకు చేసి మోదీ సర్కార్ చేసినటువంటి పనులేంటి వీటిని చెప్పడానికి మొత్తానికైతే బీజేపీ విజయ సంకల్ప యాత్రలను చేపట్టబోతుంది. భాగ్యలక్ష్మి ఆలయంలో యాత్రా వాహనాలకు ప్రత్యేక పూజలు అయితే చేయబోతున్నారు. ఇక రేపటి నుంచి ఈ కార్యక్రమం ఉండబోతుంది. మొత్తం 5 యాత్రలు ఉండబోతుంటాయి. అంటే 4 చోట్ల ఫస్ట్ ప్రారంభం కాబోతుంది. అలాగే ఈ నెల 25 నుండి ప్రారంభం కానున్న కాకతీయ భద్రాద్రి క్లస్టర్ యాత్ర కూడా ఉంది. అది కూడా 25న ప్రారంభం కాబోతుంది. మొత్తానికైతే యాత్రల పేరుతోటి నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, ఎందుకంటే గతంలో మేము ఇక్కడే విఫలమయ్యాము, కేవలము మీడియా ముందుకు వచ్చి మాట్లాడడము, సోషల్ మీడియాలో మాట్లాడడం చేశాం, కానీ ప్రజలకు 1-to-1 కనెక్షన్ లేదు. అందుకనే బీజేపీ ఫెయిల్ అయిన అనేటువంటి మాటలు వచ్చిన నేపథ్యంలో ఈసారి గట్టిగానే అమిత్ షా ఒక క్లాస్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఖచ్చితంగా వర్క్ చేయాల్సిందే, సీరియస్ గా ఉండండి, గ్రౌండ్ లెవెల్లో చేయాల్సినటువంటి పనుల్లో ఎటువంటి పెండింగ్స్ కానీ జాప్యం కానీ ఉంటే ఒప్పుకోము, ఈసారి 10కి మించి ఇక్కడ రావాల్సిందే సీట్లు అనేటువంటి మాటనైతే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఫస్ట్ కొమరంభీం క్లస్టర్ కి సంబంధించి ముదోల్లో ప్రారంభం అవుతుంది, బోధన్లో ముగుస్తుంది. 21 ఉంటది. అంటే అసెంబ్లీకి సంబంధించి పార్లమెంట్ ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ ఈ 3 అసెంబ్లీ సెక్షన్ ని కొమరంభీం క్లస్టర్ కవర్ చేయబోతుంది. అదేవిధంగా రాజరాజేశ్వరి క్లస్టర్ వచ్చేసి వికారాబాద్ జిల్లాలో తాండూరులో ప్రారంభమైతుంది, కరీంనగర్ లో ముగుస్తుంది. సో ఇది చేవెళ్ళ, జహీరాబాద్ మీద కరీంనగర్ దాదాపు 4 పార్లమెంట్ కి సంబంధించినటువంటి దాంట్లో కవర్ చేస్తూ 28న ఉంటది ఇది ఓవరాల్ గా. సో భాగ్యలక్ష్మి క్లస్టర్ వచ్చేసి భువనగిరిలో ప్రారంభమై హైదరాబాద్ లో ముగుస్తుంది. మొత్తం 3 పార్లమెంట్లను కవర్ చేస్తుంది. ఇది దాదాపు 21 అసెంబ్లీకి సంబంధించినటువంటి సెగ్మెంట్ అంటే ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే 21న ఉంటుంది. అండ్ కాకతీయ భద్రాద్రికి సంబంధించి కూడా భద్రాచలంలో ప్రారంభమే ఇది ములుగు, దాదాపు 3 పార్లమెంటు పరిధులు, ఖమ్మము, దాదాపు మహబూబాబాద్, వరంగల్ ఈ నియోజకవర్గాల్లో మాక్సిమం ఉన్నటువంటివన్నీ కూడా దీనిలోకి వచ్చేస్తాయి కాకతీయకు సంబంధించి. ఇక కృష్ణమ్మ క్లస్టర్ మరొకటి ఉంది, ఇది ముక్తోలో ప్రారంభమై నల్గొండలో ఉంటది. సో 3 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి మహబూబ్ నగర్, కర్నూలు, నల్గొండ దాదాపు ఒక్కొక్క చోట 3 నుంచి 4 పార్లమెంట్లు, 21 అంతకు మించే అసెంబ్లీ స్థానాలను కవర్ చేసేటువంటి పనిలో పడింది. మొత్తం 2 లక్ష్యాలతో యాత్ర అయితే ఉంటుంది. ఒకటి మోడీ నాయకత్వాన్ని బలపరచడం, ఇంకొకటి కాంగ్రెస్ అనేది అనవసరంగా ప్రజలు కాంగ్రెస్ ఓటేశారు, కాంగ్రెస్ అనేది ఒక కపట కూటమి, కాంగ్రెస్ ని ఎండగట్టడం. దీంతో పాటు ఇంకా బీఆర్ఎస్ తో పని లేదు, బీఆర్ఎస్ ని గెలిపించడం, ఇంకా బీఆర్ఎస్ ని ఇంటికి పంపించాల్సింది, బీఆర్ఎస్ ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ స్కోప్ లేదు అని చెప్పడం. సో ఈ ముఖ్య ఉద్దేశంతో అయితే బీజేపీ సాగుతుంది. ఒకటైతే గట్టిగా చెప్తున్నారు హైకమాండ్, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చేసినటువంటి పనులన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే, ఈసారి తెలంగాణలో అటు ఇటు జరిగితే ఊరుకోము అని చెప్పేసి
స్ట్రాంగ్ గా ఇచ్చారు. అండ్ ఇప్పుడున్నంత స్కోప్ ఇంతవరకు బీజేపీకి ఎప్పుడు లేదు. నిజానికి అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిసారి బీజేపీకి ఒక ఎక్కువ సీట్లు రావడం కానీ ఎక్కువ ఓటింగ్ రావడం కానీ జరుగుతుంది. ఎందుకంటే బీజేపీలో అధిష్టానంలో అంటే ఢిల్లీ నాయకత్వాన్ని ఇంకెక్కువగా నమ్ముతున్నారు ప్రజలు అని మనం అనుకోవచ్చు. సో అది వర్కౌట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మేము కనుక కష్టపడితే 10+ అనేది ఈజీగా కొట్టగలుగుతాం ఇప్పుడు ఉన్నటువంటి వ్యాక్యూమ్ లో అనేది బీజేపీ భావిస్తుంది. చూడాలి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే బీజేపీలో అంతర్గత రాజకీయాలు ఎక్కువగా ఒకరి మీద ఒకరికి సరిపడచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి అంతర్గత ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి బీజేపీలో. మరి నిజంగా సఖ్యతతో వెళ్తారా? ఈ చేసేటువంటి పనులన్నింటినీ అంటే ఇంటర్నల్ రాజకీయాలను పక్కన పెట్టి అందరూ పార్టీ కోసం కష్టపడతారు. ఒకవేళ ఆ పార్టీ కోసం కష్టపడితే ఎంతవరకు ప్రజల వద్దకు తీసుకెళ్తారు అనేది మనం యాత్రలు ముగిస్తూ ఉన్న సందర్భంలో తెలుసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ స్వప్న. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.